చాలా రంగాల్లో ఉద్యోగులను ఎప్పుడు పీకేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. దిగ్గజ ఐటీ కంపెనీల నుంచి చిన్న చితక కంపెనీల్లో చర్చనీయాంశంగా మారిన మళ్ళంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం తన సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలంటే మొత్తం డబ్బులు పెట్టి కొనే పరిస్థితులు ఉన్నాయి. ఆబ్వియస్లీ బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొంటాం. నా ప్రజెంట్ సినారియో చూసినట్టయితే ఏ రిలేటెడ్ డిస్ట్రప్షన్ అనగానే మనం ఐటీ జాబ్స్కి లింక్ చేసుకుంటాం. బట్ ఐటీ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఏ వల్ల చాలా ఇండస్ట్రీస్లో మనం ఈ డిస్ట్రప్షన్ అయితే చూడబోతున్నాం. అండ్ చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అయితే కట్ చేయబోతున్నారు. మెటా, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, అమెజాన్ లే ఆఫ్స్. ఈ సినారియోలో ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా మార్కెట్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒక పర్సన్ తను 8 సంవత్సరాల పాటు కట్టిన హోమ్ లోన్ ఏదైతే ఉన్నదో తన జాబ్ కోల్పోవడం వల్ల కేవలం 3 నెలలు ఈఎంఐ పే చేయనందుకు బ్యాంక్ ఆప్షన్ వేసి ఆ ఇంటిని అమ్మేసిందంట. నార్మల్లీ మనం ఏం చేస్తాం, ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని పరిగెడుతుంటాం. దానికన్నా ప్రాబ్లం రాకముందు ఆ ప్రాబ్లం మనకి ఎదురైనట్టయితే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్నది మనకు తెలిసినప్పుడే కదా మనల్ని, మన కుటుంబాన్ని, మన సొంత ఇంటిని కాపాడుకోగలుగుతాం. సో ఈ రోజు ఇలాంటి అన్సర్టైన్ టైమ్స్ లో ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ సినారియో ఎవరికి రాకూడదు, బట్ ఒకవేళ ఆ సినారియో వచ్చినా కూడా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన సొంత ఇంటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అసలు రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడడం మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేస్తూ, ఆల్రెడీ మీరు ఇల్లు కొన్నట్టయితే ఏ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని కొన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే పర్సనలీ ఐసిఐసిఐ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకున్నాను. అసలు రీసెంట్ గా బ్యాంక్ చేసిన ఈ అరాచకం ఏదైతే ఉన్నదో దీని గురించి డీటెయిల్ గా చూద్దాం పదండి. రాజేష్ బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తన జాబ్ వచ్చిన దగ్గర నుంచి రూపాయి కూడబెట్టి తను సేవ్ చేయడం అయితే మొదలు పెట్టాడు. తన సొంత ఇంటి కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చుకుందాం అని చెప్పి కుటుంబం మొత్తం కలిపి 8 సంవత్సరాల క్రితం వాళ్ళు బ్యాంక్ లో లోన్ తీసుకుని తన సొంత ఇంటి కళను అయితే నెరవేర్చుకున్నాడు. అండ్ అప్పటి నుంచి క్రమం తప్పకుండా 8 సంవత్సరాల పాటు తన ఈఎంఐస్ అయితే ప్రతి నెల పే చేసుకుంటూ వచ్చాడు. కానీ లైఫ్ లో మనం అనుకున్న సిచ్యువేషన్స్ అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయా? లేదు కదా. రీసెంట్గా అక్టోబర్ 2025లో తన కంపెనీ తీసుకున్న లే ఆఫ్ డెసిషన్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా రాజేష్ యొక్క జాబ్ కోల్పోవడం జరిగింది. ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయని విధంగా రాజేష్ తన జాబ్ కోల్పోవడంతో ఇన్కమ్ ఆగిపోయింది. దీంతో రాజేష్ తన కుటుంబ సభ్యులు తీరుకోలేని షాక్ లోనయ్యారు. వాళ్ళు ఈ షాక్ నుంచి బయటపడుతున్నారో లేదో రాజేష్ కుటుంబానికి మరొక షాక్ తగిలింది. ఇన్కమ్ ఆగిపోవడంతో రాజేష్ ఈఎంఐ పే చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అలా 3 నెలలు తన హోమ్ లోన్ ఈఎంఐ ఏదైతేనో దాన్ని డిఫాల్ట్ చేయడంతో వాళ్ళు ఎన్నో కలలతోని కొనుక్కుని అందులో ఉంటున్న ఇంటిని ఆక్షన్ వేసి అమ్మేసింది. ఆర్బీఐ ఒక రూల్ ప్రకారం బ్యాంక్ ఆ లోన్ ని ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద క్లాసిఫై చేసి సర్ఫాసీ యాక్ట్ ప్రకారం ఆ ఇంటిని ఆక్షన్ కి పెట్టి అమ్మేసి బ్యాంక్ రావాల్సిన 80 లక్షల అవుట్ స్టాండింగ్ ఏదైతేనో దాన్ని వాళ్ళు తీసుకుని మిగిలిన డబ్బుల్ని రాజేష్ రిటర్న్ ఇచ్చేశారు. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లోని రియల్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటిని అమ్మే టైంకి మార్కెట్ వాల్యూ ఆ ఇంటిది 1.2 crores అంట. అండ్ మనకు తెలుసు మార్కెట్ వాల్యూ కన్నా ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఆప్షన్లో సెల్ అయ్యే ప్రైస్ అనేది తక్కువగా అవుతుందని ఆ ఇంటిని 95 లక్షలకి ఆప్షన్లో బ్యాంక్ అమ్మేసింది. అండ్ బ్యాంక్ రావాల్సిన 80 లక్షలు ఏదైతే ఉన్నదో వాళ్ళు తీసేసుకున్నారు. కానీ రాజేష్కి తిరిగి ఇచ్చిన 15 లక్షలు ఏదైతే ఉన్నదో ఆ 15 లక్షలు టోటల్ వాల్యూ మనం చూసాం అనుకోండి, తన ఆ ఇంటిని కొనడానికి ఇనిషియల్గా డౌన్ పేమెంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ డౌన్ పేమెంట్ అమౌంట్, రిజిస్ట్రేషన్కి అయిన ఖర్చులు, 8 సంవత్సరాలుగా నెల నెల తను పే చేసిన ఈఎంఐ అమౌంట్స్ అండ్ ఇంట్లోని ఇంటీరియర్స్ అవ్వచ్చు, ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉంటారు కదా, అవన్నీ కలిపి తనకి వెనక్కి వచ్చింది 15 లక్షలు మాత్రం. సో తనకి ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ కన్నా కూడా ఇంకా పెద్ద లాస్ ఏంటంటే ఆ కుటుంబం మొత్తం ఎంతో ఇష్టపడి వాళ్ళ కళ్ళు కానీ ఆ ఇంటిని ఏదైతే కొనుక్కుని ఆ ఇంట్లో నివసిస్తున్నారో ఆ సొంత ఇంటిని వాళ్ళు కోల్పోయారు కదా. ఈ ఎమోషన్ లాస్ అనేది విచ్ ఇస్ మచ్ బిగ్గర్. నా ఇష్యూ విన్న తర్వాత మీ అందరి మైండ్లోని కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి. కేవలం 3 నెలలు ఈఎంఐ పే చేయకపోతే ఇంటిని ఆప్షన్ పెట్టి అమ్మేస్తారా? అండ్ ఆర్బీఐ ఒక రూల్స్ ఈ ఇష్యూలో ఏం చెప్తున్నాయి? అసలు ఈ సర్ఫేసీ యాక్ట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? అండ్ ఒకవేళ మీరు మీ సొంత ఇంటిని హోమ్ లోన్ తీసుకుని కొన్నట్టయితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి మీ మైండ్లో ఉన్న కన్ఫ్యూషన్స్ ఏవైతున్నాయో అవన్నీ క్లియర్ చేస్తాను ఇప్పుడు. దానికన్నా ముందు వీడియోని లైక్ చేశారా? ఒకవేళ లైక్ చేయనట్టయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి గైస్, సో దట్ ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ని బ్యాక్ టు బ్యాక్ మీ ముందు తీసుకురావడానికి అయితే మన టీమ్ ఎఫర్ట్స్ పెడుతుంది. ముందుగా మనం ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. మన ఈఎంఐ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో, లెట్స్ సే 5th, 10th డ్యూ డేట్ ఉంటుంది కదా, మన ఈఎంఐ ఎప్పుడైతే మనం పే చేయమో ఆ డ్యూ డేట్ రోజు
అక్కడి నుంచి నెక్స్ట్ 30 డేస్‌లో మన అకౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎస్ఎంఏ స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 కింద కన్సిడర్ చేస్తారు. ఈ ఎస్ఎంఏ అకౌంట్స్‌లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఎస్ఎంఏ 1, ఎస్ఎంఏ 2 అని చెప్పి 31 డేస్ నుంచి 60 డేస్ మధ్యలో ఏవైతే ఈఎంఐస్ వాళ్ళకి బ్యాంక్ రాలేదో ఆ అకౌంట్స్‌ని వీళ్ళు ఎస్ఎంఏ 1 అకౌంట్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అదే 60 డేస్ నుంచి 90 డేస్ లోపల డ్యూ రాని పక్షంలో ఆ అకౌంట్‌ని ఎస్ఎంఏ 2కి మూవ్ చేస్తారు. ఇక్కడ వరకు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ 90 డేస్ దాటిన తర్వాత అకౌంట్‌ని ఎన్‌పీఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ అకౌంట్ ఎన్‌పీఏ కింద కన్సిడర్ చేయడం మాత్రమే కాకుండా ఈ అకౌంట్ రిలేటెడ్‌గా సిబిల్ ఉంది కదా, సిబిల్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారన్నమాట. ఆ సిబిల్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల మన సిబిల్ స్కోర్ ఏదైతే ఉన్నదో 100 నుంచి 200 పాయింట్స్ వరకు ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో రికవరీ రిలేటెడ్‌గా ఎస్ఎంఎస్ పంపిస్తారు, మెయిల్ పంపిస్తారు, లెటర్ పంపిస్తారు. ఒకవేళ రికవరీ ఏజెంట్ ఆ బ్యాంక్ ఉన్నట్టయితే ఆ రికవరీ ఏజెంట్స్ ద్వారా మనకి కాలింగ్ కూడా వస్తది. కానీ ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే అకౌంట్‌ని ఎన్‌పీఏ కింద కన్సిడర్ చేస్తారో సర్ఫాసీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. నౌ ఈ సర్ఫాసీ యాక్ట్‌లో కూడా మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సెక్షన్ 13(2). ఈ సెక్షన్ 13(2) ఏం మనకి వెసులుబాటు ఇస్తుందంటే మనకు ఒక నోటీస్ పంపిస్తారన్నమాట. అక్కడి నుంచి ఒక 60 రోజుల వరకు టైం ఇచ్చి 60 రోజుల లోపల ఏదైతే డ్యూస్ ఉన్నాయో ఆ డ్యూస్ అన్ని క్లియర్ చేయమని చెప్తారు. అంటే మనకి ఇక్కడ వరకు టైం ఉంటుంది. సో ఈ లోపల మనం పే చేసుకోగలిగినట్టయితే జస్ట్ డ్యూ అమౌంట్స్ ఏవైతే అవి పే చేసుకోగలిగినట్టయితే మన ఇంటిని మనం కాపాడుకోగలుగుతాం. ఒకవేళ ఇప్పటికి కూడా మనం పే చేయలేని పక్షంలో ఈ సర్ఫాసీ యాక్ట్ సెక్షన్ 13(4) అప్లికబుల్ అవుతుంది. నువ్వు ఈ 13(4) ప్రకారం బ్యాంక్కి మన ఇంటిని పొజిషన్ తీసుకుని హక్కు అయితే వస్తుంది. ఇలా ఇంటి ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక వాల్యూ చేత ఆ ఇంటిని వాల్యూ చేస్తారు. ఆ వాల్యూ చేసిన తర్వాత ఆప్షన్ కోసం అని చెప్పి 30 డేస్ డీటెయిల్స్ ఏవైతే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. ఈ వాల్యూ ఆ ఇంటికి ఒక వాల్యూ ఇస్తారు కదా, దాన్ని రిజర్వ్ ప్రైస్ అంటారు అనమాట. ఆ ప్రైస్ని మెన్షన్ చేస్తారు. అండ్ ఆప్షన్ డేట్స్ ఏవైతే ఉంటాయి, ఏ డేట్స్లో ఆప్షన్ జరుగుతుందో ఆ డేట్స్ మెన్షన్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే రిజర్వ్ ప్రైస్ ఏదైతే ఉన్నదో దానికన్నా హయ్యర్ ప్రైస్లో ఎవరైతే బై చేయాలనుకుంటారో వాళ్ళు బిడ్ చేయాల్సి ఉంటుంది. అలా బిడ్ చేసినప్పుడు ఎవరైతే హయ్యర్ ప్రైస్కి బిడ్ చేస్తారో ఆ ప్రైస్కి వాళ్ళకి ఆ ఇల్లుని అయితే బ్యాంకర్ ఆర్ లెండర్ అయితే అమ్మేస్తారన్నమాట. నువ్వు ఇలా అమ్మేసిన తర్వాత బ్యాంక్కి రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయి, లెట్స్ సే ఇందాక రాజేష్ కేసులో చూసాం కదా, ఇంటిని 95 లక్షలకు అమ్మారు, బ్యాంక్ రావాల్సింది 80 లక్షలే కాబట్టి వాళ్ళు 80 లక్షలు తీసుకుని రాజేష్కి 15 లక్షలు ఇచ్చేశారు. అదే బ్యాంక్కి ₹1 కోటి రావాల్సి ఉన్నదనుకోండి, ప్రాపర్టీ సెల్ అయింది 95 lakhsకి, మార్కెట్ కండిషన్ బాగాలేదు, 95 lakhsకి సెల్ అయింది అనుకోండి, మిగిలిన 5 లక్షలకి ఎవరైతే బారోవర్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ నోటీస్ పంపిస్తారు కట్టమని చెప్పి. అప్పుడు ఆ బారోవర్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉన్నదో అది బ్యాంక్కి పే చేయాల్సి వస్తుంది. హోమ్ లోన్ ఈఎంఐ మనం పే చేయలేని పక్షంలోని మనం తెలుసుకోవాల్సిన ఆర్బీఐ రూల్స్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇది. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను సర్ఫాసీ యాక్ట్ గురించి మాట్లాడాను కదా, దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్ఫాసీ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఇది అన్ని లోన్స్కి అప్లికబుల్ అవ్వదు. సో దీన్ని విచ్చలవిడిగా మార్కెట్లో వాడేస్తారు కానీ పేరు, బట్ కొన్ని లోన్స్కి అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ అసలు ఏ లోన్స్కి అప్లికబుల్ అవుతుంది అండ్ ఈ సర్ఫాసీ యాక్ట్ అప్లికబుల్ అయినప్పుడే కదా అది ఆప్షన్కి వెళ్తుంది. సో ఏ లోన్స్కి అప్లికబుల్ అవ్వదు అన్నది కూడా మనకు తెలియాలన్నమాట. నువ్వు ఈ సర్ఫాసీ యాక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇయర్ 2002లో తీసుకొచ్చింది. దానికన్నా ముందు ఏం జరిగేదంటే ఎవరైనా లోన్ది ఈఎంఐస్ పే చేయలేని పక్షంలో బ్యాంక్స్ కోర్టుని అప్రోచ్ అయ్యి, కోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత మనకు తెలుసు కదా సంవత్సరాలు పట్టేసేది, సంవత్సరాలు టైం లాగేదైతే అవుతుందో దాంతో బ్యాంక్స్కి రావాల్సిన డబ్బులు రావట్లేదని చెప్పి ఈ సర్ఫాసీ యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. అవి యాక్ట్ ప్రకారం ఏ లోన్స్ ఈ యాక్ట్ కిందకి వస్తాయంటే ఫస్ట్ థింగ్ అది సెక్యూర్డ్ లోన్ అయ్యి ఉండాలి. అంటే హోమ్ లోన్ సెక్యూర్డ్ లోన్ కదా, అలాంటి లోన్స్ ఏవైతే ఉంటాయో అవి సర్ఫాసీ యాక్ట్ కింద వస్తాయి. సెకండ్ థింగ్ ఈఎంఐ డిఫాల్ట్ చేసి మినిమం 90 డేస్ కంప్లీట్ అవ్వాలి. ఈ లోపల ఎవరైనా కూడా సర్ఫాసీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, మీ ఇంటిని ఆప్షన్ చేసేస్తామని బెదిరించినట్టయితే మీరు భయపడాల్సిన పని లేదు. థర్డ్ పాయింట్, లోన్ అమౌంట్ మినిమం ₹1,00,000 పైన ఉండాలి. ₹1,00,000 లోపల ఉన్న లోన్స్ ఏవైతే ఉంటే అవి సర్ఫాసీ యాక్ట్లోకి రావు. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 కోటి లోన్ తీసుకున్నారు, దాన్ని ఈఎంఐలు కడుతూ వచ్చారు. సో అలా కడుతూ వెళ్ళిపోగా మీ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉన్నదో ఆ టోటల్ లోన్ అమౌంట్లోని 20% కన్నా తగ్గిందనుకోండి, ఆ సర్ఫాసీ యాక్ట్లోకి రాదు. 20% పైన ఉన్నట్టయితే సర్ఫాసీ యాక్ట్ కింద వస్తుంది. అంటే లెట్స్ సే ₹1 కోటి లోన్ తీసుకున్నారు అనుకోండి, మీ అవుట్ స్టాండింగ్ 20 లక్షల పైన ఉన్నదనుకోండి, మీరు అప్పుడు 90 డేస్ ఈ మిగిలిన కండిషన్స్ ఏవైతున్నాయో అవన్నీ అప్లికబుల్ అయినట్టయితే దెన్ మీది ఆటోమేటిక్గా సర్ఫాసీ యాక్ట్లోకి వస్తుంది.
అదే 20 లక్షల కన్నా తక్కువ మీ అవుట్‌స్టాండింగ్ ఉన్నదనుకోండి, అప్పుడు ఆ లోన్ సర్ఫాసీ యాక్ట్‌లోకి రాదు. సో, ఇవి మేజర్‌గా సర్ఫాసీ యాక్ట్ రిలేటెడ్‌గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే మార్కెట్‌లోని సర్ఫాసీ యాక్ట్‌ని విచ్చలవిడిగా వాడి భయపెట్టేస్తుంటారనమాట. సో, ఇవి అందు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నువ్వు ఇక్కడ రాజేష్ కేసు ఉన్నది కదా! ఆ కేసులో జరిగిన తప్పులేంటంటే 90 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్‌ని ఎప్పుడైతే ఎన్‌పీఏ కింద కన్సిడర్ చేశారో, ఈ సర్ఫాసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13(2) ప్రకారం ఏదైతే నోటీస్ పంపించారో, ఆ నోటీస్ పంపించిన 60 డేస్ టైమ్ ఇచ్చారుగా. 60 రోజుల లోపల రాజేష్ అట్‌లీస్ట్ బ్యాంక్‌కి వెళ్ళి లోన్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్‌గా కానీ, లోన్ సెటిల్మెంట్ రిలేటెడ్‌గా కానీ, లేదా ఆ ఓవర్‌డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడం కానీ, ఇవేమైనా చేసినట్టయితే తన ఇంటిని కోల్పోకుండా ఉండేవారు. అవేవి చేయకపోవడం వల్ల దాని నెక్స్ట్ 13(4) యాక్ట్ ఏదైతే ఉన్నదో అది అప్లికబుల్ అయిపోయి ఆ ఇంటిని ఆక్షన్ చేసేసి ఇంటినైతే అమ్మేశారు. ఇదొక్కటే కాదు, రాజేష్ చేసిన ఇంకొక తప్పు. రాజేష్ కాదు, మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, ఫస్ట్ థింగ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎయిదర్ ఇన్వెస్ట్ చేయడానికైనా ఆలోచిస్తాం, లేదా ఖర్చు చేయడానికైనా ఆలోచిస్తాం. కానీ బడ్జెటింగ్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనందరం మర్చిపోయాం. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. దీన్ని అసలు పట్టించుకోవడం మానేసాం. మనకు ఒక ₹100 ఇన్కమ్ వచ్చినట్టయితే ఎంత మన సేవింగ్స్‌కి వెళ్ళాలి, ఎంత ఖర్చులకి వెళ్ళాలి, ఎంత ఈఎంఐకి వెళ్ళాలి, ఇది ప్లాన్ చేసుకోకపోతే ఎలా? ఓకే, ఇది ఎవ్వరం ఒక జస్ట్ అరగంట సంవత్సరంలోని టైం స్పెండ్ చేస్తే సరిపోద్ది. అది కూడా మనం స్పెండ్ చేయట్లేదు. అండ్ ఇన్‌ఫాక్ట్ దీని రిలేటెడ్‌గా మన ఛానల్‌లోని బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి ఒకవేళ తెలియని పక్షంలో దాని రిలేటెడ్‌గా ఒక ఫెంటాస్టిక్ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ క్యాలిక్యులేటర్‌లోని ఒకవేళ మీరు ఏదైనా థ్రెషోల్డ్ లిమిట్స్ దాటుతున్నారనుకుంటే అది రెడ్ మార్క్ అవుట్ చూపిస్తది. మీకు ఈ వీడియో కనబడుతుంది కదా! ఈ వీడియో చూడండి అండ్ ఆ క్యాలిక్యులేటర్ కూడా యూజ్ చేసుకోండి. ఈ బడ్జెటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాజేషే కాదు, మనలో చాలామంది మిస్టేక్ చేస్తుంటాం. ఇది చేయని పక్షంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో ఫైనాన్షియల్ ట్రబుల్‌లో పడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉన్నదో కంటింజెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలని చెప్తాం కదా! ఆ కంటింజెన్సీ ఫండ్ మెయింటైన్ చేసేటప్పుడు మనం ఈఎంఐస్ ఏవైతున్నాయో వాటిని కన్సిడర్ చేయకుండా జస్ట్ ఈ రెగ్యులర్ ఖర్చులు మాత్రమే కన్సిడర్ చేసి 6 మంత్స్ సరిపడా డబ్బులు సేవ్ చేసి నేను ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏంటంటే మన రెగ్యులర్ ఎక్స్‌పెన్స్‌లు మాత్రమే కాకుండా ఈఎంఐస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! వాటిని కూడా కన్సిడర్ చేయాలి. అండ్ ఇప్పుడున్న క్రైసిస్ మూవ్‌మెంట్ ఏదైతే ఉన్నదో ఇలాంటి పీరియడ్‌లో 6 మంత్స్ కాదు, 12 నెలలు కంటిన్యూన్సీ మనీ మెయింటైన్ చేసినా తప్పు లేదు. 12 మంత్స్ సరిపడా కంటిన్యూన్సీ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఒక నెల నుంచి 2 నెలలు సరిపడా ఎక్స్‌పెన్స్‌లు మీ సేవింగ్ అకౌంట్‌లోనే ఉంచుకోండి. మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నట్టయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ ఆర్ లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్క్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నట్టయితే మనకు తెలియకుండా ఖర్చులు వస్తే ఖర్చు చేసేస్తాం. అదే ఆ ఫండ్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి, మనకి విత్‌డ్రా చేయడానికి 1 వర్కింగ్ డే కావాల్సి వస్తది కాబట్టి అవసరమైనప్పుడు ఆ డబ్బులు టచ్ చేస్తాం. సో, బెటర్ బ్యాంక్ అకౌంట్‌లో ఉంచేదానికన్నా కూడా ఈ ఫండ్స్‌లో పార్క్ చేసాడు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ ఓవరాల్‌గా ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఎయిదర్ ఇట్ కుడ్ బి హోమ్ లోన్, కార్ లోన్ ఆర్ మొబైల్ రిలేటెడ్ లోన్, ఫర్నిచర్ లోన్, ఏ లోన్ అయినా అవనండి. టోటల్ లోన్ ఈఎంఐ ఏదైతే ఉన్నదో మీ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో 50% మించకూడదు. యాక్చువల్లీ 40% బిలో ఉంటే ఇంకా సేఫ్ అన్నమాట. 40% లోపలే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అది దాటుతుందంటే మీరు కొత్తగా ఈఎంఐ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదని గుర్తుంచుకోండి. బ్యాంక్స్ మీకు అప్పులు ఇచ్చేస్తాయి. ఎందుకంటే బ్యాంక్స్‌కి అది బిజినెస్. కానీ మీరు ఇబ్బందులో పడతారు కదా! మీ కుటుంబాన్ని ఇబ్బందిలో పెట్టేస్తారు కదా! సో, మనం 40-50% మంత్లీ ఇన్కమ్‌లోని మన ఈఎంఐ అమౌంట్ ఎంతైతే అవుతుందో అంతవరకు మన లోన్‌కి ఎలిజిబుల్ అని అయితే మైండ్‌లో ఫిక్స్ చేసేసుకోండి. అంతకన్నా ఎక్కువ మీ ఈఎంఐస్ ఉన్నాయంటే మాత్రం ఆర్ ఈఎంఐ తీసుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడే కాదు, మీరు పోస్ట్‌పోన్ చేసి ఆ పర్చేస్‌ని లేటర్ మీ ఇన్కమ్ పెరిగిన తర్వాత లేకపోతే వేరే ఈఎంఐస్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. సో, ఇది గైస్ రీసెంట్‌గా జరిగిన మేజర్ ఈవెంట్. దీని రిలేటెడ్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలీదు కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ వి డోంట్ నో రేపొద్దున ఎవరు ఏ ఇబ్బందుల్లో పడతారు. సో, ఇబ్బందులు పీక్ వచ్చే వరకు కూడా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయితే తెలియనివ్వరు కదా! ఎక్కడ పరుగు పోతుందో అని చెప్పి. సో, అందుకని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అయితే వస్తది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాట్సాప్‌లో నాది స్టేటస్ పెట్టినా, గ్రూప్స్‌లో షేర్ చేసినా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.